దళిత మహిళపై కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి దాడి చేయడం దారుణమని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు కృష్ణమ్మ మండిపడ్డారు. దాడికి గురైన దళిత మహిళను, టీడీపీ కార్యకర్తలను ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతితో కలిసి ఆమె పరామర్శించారు. ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ చేసిన దాడులను తీవ్రంగా తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. ఇది వైసీపీ రాజకానికి నిలువతని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విపక్షి ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి మీడియాలోకి రావాలి, దాడులు చేయాలి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జ్యోతి గారి ఆధ్వర్యంలోనే చాలా బాగా జరుగుతుంది. ఒక చిన్న గొడవని తీసుకొని ఆయన అంతమంది వాళ్ళ వెనక రౌడీ మూకలు తీసుకొని వచ్చి ఒక దళిత మహిళని ఆ విధంగా ఆ అమ్మాయికైతే మొత్తం చింపేశారు. ఆ అమ్మాయి ఈ రోజు ఎంత బాధపడుతుందంటే కన్నీరు మున్నీరు అవుతుంది. విరూపాక్షి గారు మీకు ఒక్కటే నేను తెలియజేసుకుంటున్నాను, ఏంటి మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక బీసీ కార్డు పెట్టుకొని ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? అంటే అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో అమలు పరుద్దాం అనుకుంటున్నారా? ఒక ఎస్సీ మహిళను ఇంత దారుణంగా మీరు వివస్త్రం చేసి చూడడం అనేది ఇది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలి. గూండా సంస్కృతిని కూడా ఈ రోజు మన ఆలూరు నియోజకవర్గంలో ఆయన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఒక దళిత మహిళకు ఈ రోజు రక్షణ లేకున్నట్లుగా ఈయన ఒక కడుపులో తన్ని ఆమెను గాయపరిచినాడంటే ఈయన వీళ్ళు సైకో ఆనందం కోసం ఇలా చేస్తా ఉన్నారు అని కూడా చెప్తా ఉన్నాం.